ధర్మవాయిని గణేష్ ఉత్సవ సమితి భూపాలపల్లి వారి మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి నగర పంచాయతీ వైస్ చైర్మన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు ఈ ఉత్సవంలో పాల్గొనడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నేను గత 10 సంవత్సరాల నుండి కూడా ధర్మవాహిని కార్యక్రమంలో నేను అధికార పార్టీలో ఉన్నని, ప్రతిపక్షంలో ఉన్నని. ఇది గణేష్ యొక్క దేవుని కార్యక్రమం కాబట్టి మేము స్వతహాగా రావడము, వారి ఆహ్వానం మేరకి మేము వీటిలో పాల్గొంటూ ఉండడం ఏదైతే ఉన్నదో ఇది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదైతే దైవ కార్యక్రమంలో అది ఎవరం పాల్గొన్నా కానీ పార్టీలకు అతీతంగా అది మేము అందరం కూడా ఏ రకంగా భావిస్తామంటే దేవునికి ఏదైనా చేసేటువంటి సేవలాగా మాత్రమే మేము అందరం కూడా భావిస్తాము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి కూడా ఇది 11వ సంవత్సరము. ఈ అవకాశం కల్పించినటువంటి ధర్మవాహిని సభ్యులందరికీ కూడా నేను పేరున ప్రత్యక్షంగా ఎందుకంటే వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మీరు ఒక వైస్ చైర్మన్ నుండి వీళ్ళ ఆహ్వానం మన్నించి వచ్చినామని చెప్తున్నారు. నగర పంచాయతీ నుండి ఏమన్నా వీళ్ళకి సహాయ సహకారాలు ఉన్నాయి ఒక వైస్ చైర్మన్గా? అంటే ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమము. అంటే ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి చారి సాబ్ కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమణాయుడు సాబ్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి సత్యనారాయణ సాబ్ కానీ ఎవరు కూడా దానిలో వారికి ప్రత్యక్షం అంటే స్వతహాగా వారు వాలంటీర్గా ఏదైనా అటువంటి సాయం చేయగలం తప్పితే వాళ్ళు వ్యక్తిగతంగా సాయం చేయడం తప్పితే. ఎందుకంటే గతంలో మేము కూడా వీరు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు కానీ మేము కూడా వాలంటీర్గా వారి యొక్క కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తిగతమైన కార్యక్రమము. వీటికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, గవర్నమెంట్కి కూడా ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు పూర్తిగా వారి సొంత ఖర్చుతో కానీ వారి సొంత వ్యవహారంతో మాత్రం చేస్తున్నట్టు కార్యక్రమం కాబట్టి వారికి మేము ఇంతమంది ప్రేక్షకుల ముఖంగా కానీ భూపాలపల్లి పట్టణ ప్రముఖుల తరపున కానీ పట్టణ ప్రజల తరపున కానీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాళ్ళు సొంతంగా నిర్వహిస్తున్నందుకు మాత్రమే. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే ధర్మవాహిని ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పైడిపల్లి రమేష్ గారు గత 14 సంవత్సరాల నుండి తన వంతు పాత్ర పోషిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పైడిపల్లి రమేష్ గారితో మనం మాట్లాడదాం. అన్న, మీరు చెప్పండి, గత 14 సంవత్సరాల నుండి మీరు ఏ కార్యక్రమంలో అయినా చురుకుగా పాల్గొంటూ ముందంజలో ఉంటున్నారు. ఇప్పుడు ఈ కమిటీకి మీరే అధ్యక్షులుగా ఉన్నారు. బట్ ఇప్పుడు ఈ ధర్మవాహిని కార్యక్రమానికి ఈ నైట్ వరకు మీరు చాలా హ్యాపీగా ఉండి నిర్వహిస్తున్నట్టు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ వాస్తవం ఏంటంటే గత 11 సంవత్సరాల నుంచి ఏదైతే మేము 9 రోజులు గణేష్ని పూజించి కష్ట నష్టాలకు ఓర్చి పోయే మండపాల నిర్వాహకులకు వాళ్ళను సంతోషపెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినాం. ఇది కూడా పార్టీలకు అతీతంగా 11 సంవత్సరాల క్రితము అన్ని పార్టీలను కలుపుకొని ధర్మవాహిని గణేష్ ఉత్సవ కమిటీ పేరు మీద ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలను గౌరవించుకోవడము, మండప నిర్వాహకులను గౌరవించుకోవడము, తద్వారా ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవడము, ఏదైతే దేవుని కొలుస్తున్నారో వారికి మోరల్ సపోర్ట్ చేయడమే మా లక్ష్యంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతానికి మీరు అంటే ఏ హోదాలు లేనప్పటి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి కార్యక్రమం ముందంజలు ఉంటుండు. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలలో మీరు ఏ కార్యక్రమాలు నిర్వహించిన ధర్మవాహిని సందర్భంగా? ఈ ధర్మవాహిని పేరు మీద ముందుగా ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మండపాల నిర్వాహకులను సంతోషపెట్టాలనే భావన, వారి కష్టానికి మా వంతు ఉడతా భక్తి సహాయంగా ఒక శాలువా ఒక మెమెంట్ ఇచ్చి వాళ్ళని తృప్తిపరచాలనే భావన తప్ప ఇందులో మాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. ఇది ఒక మంచి దైవ కార్యంగా మేము భావించి దైవ చింతన కోసమే ఈ కార్యక్రమం కొనసాగిస్తాం కాబట్టి ముందు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. దీనికి గతంలో ఉన్న స్పీకర్ గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు వారి సహకారాలు ఎల్లప్పుడూ కొనసాగుతున్నాయి. మేము కూడా వారికి విన్నవించినాం. ఇది పార్టీలకు అత్యధికంగా కొనసాగే కార్యక్రమము, దైవభక్తితో కొనసాగే కార్యక్రమము. ఏదైతే నవరాత్రులు పూజించి పోయే మండపాల నిర్వాహకులకు మనం ఇచ్చే మోరల్ సపోర్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని కార్యక్రమం కొనసాగించాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మరి తన వంతు సహకారంగా మరి కొనసాగించడం జరిగింది. ముందు కూడా ఎవరు ఏదైనా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.
అంటే చివరిగా చెప్పండి, మీరు ఈ కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇంకా ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమే కాకుండా ఇంకెలాంటి కార్యక్రమాలు చేయదలుచుకున్నారు? అయితే వాస్తవం ఏంటంటే ధర్మహాని ఉత్సవ కమిటీ అనేది ఒక కమిటీ పెట్టుకొని ఈ ఉత్సవం గణేష్ ఉత్సవం కావచ్చు, ఇంకేమైనా దైవ కార్యం కావచ్చు, ఇంకైనా స్వచ్ఛంద కార్యక్రమం చేయాలని మేము భావిస్తున్నాం. మునుముందు రానున్న రోజుల్లో ఒక మంచి కార్యాచరణను ప్రకటించి ముందుకు పోయి ఇంకైనా మంచి కార్యక్రమం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. విన్నారు కదా ఏ విధంగానైతే గత కొన్ని సంవత్సరాల నుండి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా దేవుని దయ మా పైన ఉంటే, ధర్మమైన పైన ఉంటే అనేక కార్యక్రమాలు చేపడతామని కమిటీ అధ్యక్షుడు తెలపడం జరిగింది. కాబట్టి వారికి ఏ విధంగానైతే దేవుడు సహాయ సహకారాలు అందిస్తే అట్లా ముందుకెళ్తామని అధ్యక్షుడు చెప్పడం జరిగింది. ఇక్కడ భూపాలపల్లి అంబేద్కర్ చౌక్ నుండి వీడియో జర్నలిస్టు మత్తు సత్యనారాయణ, ఆర్బీ న్యూస్.